ఇందిరాభవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో డీసీసీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అమరావతిని భ్రమరావతిగా చేయకుండా రాష్ట్రానికి న్యాయం చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ యశోధర, జిల్లా ఉపాధ్యక్షుడు బాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, లీగల్ సెల్ కన్వీనర్ సుధీర్, రూరల్ మల్లికార్జున రెడ్డి, అలావుద్దీన్, హనీఫ్, గిరి, రాజశేఖర్, యు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి హార్ట్లో ఉంటుంది, సింబల్ మాకు మెడలో ఉంటే అది హార్ట్లో ఉంటుంది. కూర్చోని ప్రయోజనాలు కనీసం ఈ విధంగా పణంగా పెడుతున్నటువంటి ఈ ఎంపీలు, ఈ రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా రాజధాని విషయంలో నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, దానికి మేము మద్దతు ఇస్తున్నాం. దానితో పాటుగా విభజన చట్టంలో ఏదైతే ఈరోజు మీరు చట్ట సవరణ చేశారు, కానీ ఆల్రెడీ విభజన చట్టంలో ఉండేటటువంటి హామీల విషయంలో స్పష్టంగా కూటమి ఎంపీలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. విభజన హక్కుల్లో ఉండేటటువంటి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కావచ్చు, కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు, వీటన్నిటి మీద కూడా అన్ని ఎంపీలు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. ఒకవేళ మీరు కొట్లాడలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క ఎంపీల ఇళ్ల ముట్టడి కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఢిల్లీలో ఉన్నారా, మీ వ్యక్తిగత వ్యాపారాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఉన్నారా అనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడతామంటే అదొక సిద్ధాంతం లేని పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఒకసారి ఇదే విధంగా 3 రాజధానులు బిల్లు పెట్టాడు. శాసన మండలిలో మెజార్టీ లేదని శాసన మండలిని రద్దు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. మళ్ళీ తీరా శాసన మండలి అతను బలం పెరిగితే మళ్ళీ తూచి మాకు అవసరం లేదు, మాకు శాసన మండలి కావాలని చెప్పి మళ్ళీ బిల్లు పాస్ చేసి పంపించినటువంటి వ్యక్తి. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందనే దానికి అదొక ఉదాహరణ. శాసన మండలి అనేది ఏంటంటే, ఒకవేళ శాసన సభలో రాజకీయ ఒత్తిడితో ఏదైనా కొన్ని బిల్లులు పాస్ అయినా శాసన మండలి అనేది పెద్దల సభ అంటాం. అక్కడ మేధావులు, టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించేటటువంటి మేధావులు ఉండే సభ. అక్కడ ఆ బిల్లులు ఏదైనా ఉంటే కొంచెం చర్చించి దాని మీద వెసులుబాటులో దాన్ని సెలెక్ట్ కమిటీ పంపించడం అనేది దానికి ఉండేటటువంటి హక్కు. ఆ రోజు మీరు పాస్ చేసిన బిల్లు అక్కడ పాస్ కాలేదని దాన్ని రద్దు చేయమని పంపించారు. ఈరోజు మీరు శాసనసభకే పోవడం మానేసి శాసన మండలిలో పోరాడుతున్నారు. కాబట్టి ఒక నాయకుడికి ముందు చూపు ఉండాలనేటటువంటి విషయం కూడా తెలియనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, మావి గన్ను ఇట్లాంటి ఆలోచనలు మానేయండి. అక్కడ మీరు ఏదైతే ప్రస్తుతం అమరావతిగా కేంద్రం చట్టంలో పెట్టడం జరిగింది, ఆంధ్ర రాజధాని అమరావతిగా కొనసాగించండి, విభజన హామీల కోసం కొట్లాడండి, అప్పుడు మిమ్మల్ని హర్షిస్తారు తప్ప ఇట్లాంటి కన్ఫ్యూజన్ నిర్ణయాలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తున్నాం. అదేవిధంగా కూటమి నాయకులు కూడా చెప్తున్నాం, ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు కొట్లాడాలి. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ప్రత్యేక హోదా సాధించడం, దానికోసం పోరాటం కొనసాగిస్తాం. సో అవన్నీ పక్కా ప్లానింగ్. సో కానీ ఆ తర్వాత వెంటనే మనం గవర్నమెంట్ లూజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ వీళ్ళందరూ కూడా ఎవరు స్టేట్లో దీంట్లోకి వచ్చిన పొజిషన్లోకి వచ్చినా సరే వెంటనే వెళ్ళి సెంటర్లో వాళ్ళ ముందు వెళ్ళి సాగిలు పడుతున్నారు. సో సెంటర్లో వెళ్ళి వాళ్ళ ముందు సాగిలు పడి వాళ్ళకి సరెండర్ అవుతున్నారే తప్పిస్తే, సో వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవడం ఓకే, వాళ్ళ ప్రాబ్లం, అది మాకు సంబంధం లేదు. అలయన్స్ ఎవరెవరితో అయినా పెట్టుకోవచ్చు. అలయన్స్ పెట్టుకొని 1% కూడా ఎవరు వర్క్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 years టెన్యూర్లో ఒక క్యాపిటల్, అది ఏదైనా సరే ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారం కూడా ఆయన ముందుకు తీసుకుపోలేదు. సో సెంట్రల్ గవర్నమెంట్తో అలయన్స్ పెట్టుకొని ఉండడం వల్ల శుభ్రంగా బోలెడంత ఇవి వాళ్ళు చేసిండొచ్చు, అది చేయలేదు. సో ఇంకా నెక్స్ట్ చూస్తే టీడీపీ వచ్చింది. టీడీపీ మళ్ళీ చూస్తే సర్ప్రైజింగ్లీ టీడీపీ అలయన్స్ ఉంది. సో టీడీపీ వాళ్ళ అలయన్స్ పెట్టుకునే వాళ్ళు రూలింగ్లోకి వచ్చారు. అలయన్స్ పెట్టుకొని రూలింగ్లోకి వచ్చి టీడీపీ కూడా ఏమీ చేయట్లేదు. టీడీపీ కూడా
గమ్మున కూర్చుని ఉందన్నమాట. సో నా ఉద్దేశం అయితే వీళ్ళందరినీ గురించి ఆలోచించేది అనేది నాకైతే అనవసరం అనిపిస్తుంది. ఇప్పుడు కూడా పార్లమెంట్లో కూర్చొని మాట్లాడిన మన స్టేట్ గురించి మాట్లాడిన వాళ్ళు మాణిక్యరావు గారు మాట్లాడేది, కానీ మిగతా వాళ్ళు ఎవరు ఇప్పుడు రూలింగ్లో ఉండే టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ముందున్న వైఎస్ఆర్సీపీ, సో లీడింగ్ కానివ్వండి, అపోజిషన్ అపోజిషనే లేకుండా చేశారు వీళ్ళు. బట్ స్టిల్ అపోజిషన్ లీడర్ లాగా కాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఏమీ ప్రెషర్ ఇవ్వట్లేదు, ఎవరికి వాళ్ళు గమ్మున కూర్చుంటున్నారు. సో నేను నా పక్క నుంచి అనేది నా పక్క నుంచి సపోజింగ్ ఒకవేళ మా గవర్నమెంట్ అంటూ వస్తే నేను చేయాల్సిన హామీ నేను చేయాల్సింది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా జరిగేట్టు నేను కాంగ్రెస్ పార్టీ సెంటర్లో పవర్కి రావడం అనేది 200% ఫ్యాక్ట్. సో నేను పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం. వచ్చింది అంటే డెఫినెట్గా నేను స్టిక్ ఆన్ అయి ఉంటాను. మన ఆంధ్రప్రదేశ్కి అది స్టేట్ క్యాపిటల్ని బిల్డప్ చేయడం కావచ్చు, మరి ఇంకేదన్నా కావచ్చు. సో ఏ విధంగానైనా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎందుకు అసలు ఏమి స్టేట్ గురించి ఆలోచించకుండా మోడీ గారికి భయపడడానికి సరిపడింది. మోడీ గారు వెళ్ళి ట్రంప్కి భయపడడం జరిగింది. చక్కగా ట్రంప్ తోలు బాగానే ఇరాన్ వాళ్ళు ఒలిచేశారు. సో ఇంకా ట్రంప్ కూడా కొద్దిగా దిగుతాడు అనుకుంటాను. సో ఆయనతో పాటు ఈయన అప్పటికే మోడీ గారు దిగిపోయారు, భూమిలోకి దిగున్న ఇప్పటికి గ్రౌండ్ లెవెల్కి వచ్చారు. ఇంకా పాతాళానికి ఆయన వెళ్ళిపోతారు. సో 29 ఎలక్షన్స్ అప్పటికి మా గవర్నమెంట్ ఎలాగో సెంటర్లో వస్తుంది. సో దెన్ వీ విల్ షో మా గవర్నమెంటే చేస్తుంది. సో అంతదాకా వీళ్ళు తైతక్కలు ఆడుకుంటూ ఉంటే రెండు పార్టీల లోకల్ పార్టీస్ ఆడుకోవచ్చు. ఏమాత్రం కొంచెం డెడికేషన్ అనేది చూపిస్తే కూడా రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్కి అది గవర్నమెంట్లో మీరు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, ఉన్నా సరే మేము వాళ్ళని కొంచెం వరకు ఎంకరేజ్ చేస్తాం. లేదా ఇలా తైతక్కలు ఆడుతున్నారంటే వీళ్ళని కూడా పక్కన పెట్టేసి క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది.